Hello everyone, welcome to another episode of Bate Baz. This is post-match analysis between Chennai Super Kings versus Punjab Kings. So it was again a one-sided game. Mostly Punjab, slowly played and they won the game. So we will discuss the analysis. We'll start with Chanti bro. ఓకే ఎవ్రీవన్ థ్యాంక్స్. ఏం చెప్పాలా, నేను ఆల్రెడీ ఐ సైడ్ లైక్ హోమ్ టీమ్ చెన్నైలో చెపాక్లో చెన్నైని కొట్టలేరు. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ నాట్ గోనా వర్కౌట్ అని చెప్పిన. యాజ్ యూజువల్ వర్కౌట్ కాలేదు. సో నేను ఎనీ డే అట్లాంటివి ఉంటే మాత్రం ఐ డోంట్ థింక్ దట్స్ దేర్. T20 ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అలాంటివన్నీ పట్టించుకోకూడదు అన్న ఫీలింగ్. నెక్స్ట్ థింగ్, ఐ థింక్ నాకు మ్యాచ్ మోస్ట్ అప్సెట్ ఎక్కడ అనిపించింది అంటే బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేసేసారు. లాస్ట్ మ్యాచ్ కి ఈ మ్యాచ్ కి ఐమ్ టాకింగ్ అబౌట్ చెన్నై. వాళ్ళు ఫస్ట్ వికెట్ పడంగానే యూజువల్ గా డెరిల్ మిచెల్ వస్తాడు. అది రాకుండా దుబేని పంపించేసారు. అక్కడే అయిపోయింది లైక్ వాట్స్ గోయింగ్ ఆన్ అని. దుబే తర్వాత స్టార్టింగ్ సెండింగ్ జడేజా, ఏమో ఎవరిని పడితే వాడిని వరే పూరా ఖాళీగా ఉంది అన్నట్టు పంపించాను. ఐ డోంట్ లైక్ ఇట్. ఐ థింక్ దట్స్ వేర్ దే లాస్ట్ టూ మెనీ వికెట్స్. అక్కడే గేమ్ కూడా ఓడిపోయారు. పంజాబ్ బ్యూటిఫుల్ కమ్ బ్యాక్. లైక్ లాస్ట్ మ్యాచ్ చేసింగ్, ఈ మ్యాచ్ చెన్నై కొట్టడం. అయినా దగ్గర ఇంకో 2 అప్సెట్లు ఇస్తారు వాళ్ళు మంచిగా గట్టిగా. దట్స్ ఇట్. Thank you, Chanti bro. Srikanth bro. టీమ్ సెలెక్షన్ చెన్నైలా బికాస్ ఆఫ్ ఇంజరీస్ అనుకో లేదా ఇంకేమో అనుకో, ఐ థింక్ బౌలర్సే లేరు వాళ్ళకి. దేర్ ఓన్లీ 2 వర్కింగ్ బౌలర్స్ వేర్ అవుట్. ఒకరికి నిఖిల్ అంట, ఒకరికి ఏమో అప్డేట్ అన్నారు. సరే, ప్లస్ యాజ్ చంటి చెప్పినట్టు బ్యాటింగ్ ఆర్డర్ అసలు చేంజ్ చేయడం ఏందో. ఐ థింక్ రవీంద్ర జడేజా షుడ్ నాట్ కమ్ ఎనీవేర్ షుడ్ నాట్ కమ్ బియాండ్ నంబర్ 6 పొజిషన్ అనేది నాది క్లియర్. ఈ షుడ్ కమ్ జస్ట్ బిఫోర్ ధోని. అయిపోతుంది. పంజాబ్ లో నేను చెప్పినట్టు హర్ప్రీత్ బ్రాడ్ వాజ్ ద కీ బికాస్ స్పిన్ వికెట్ ఉండే. ఈ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. ఆ ఇద్దరు స్పిన్నర్స్ లిటరలీ 4 or 4.5 వెళ్ళినారు. సో దాట్ ఈస్ వేర్ ద మ్యాచ్ చేంజ్ ఫర్ మీ. ధోని వచ్చిండు అసలు. ఐ థింక్ ఇట్ ఈస్ టూ మచ్ ఫర్ హిమ్ టు ఈవెన్ ప్లే అట్ దిస్ ఏజ్. బట్ దెన్ అగైన్ వచ్చి 10 balls లో ఈ జస్ట్ ate up the balls. మిచెల్ కి స్ట్రైక్ ఇచ్చినా ఈ కూడా ప్లేడ్ వెళ్ళేమో. సో దట్ ఈస్ వేర్ చెన్నై లాస్ట్. Praveen bro. గేమా ఎందుకు మనకు బోరింగ్ ఉండే కదా ఈరోజు పొద్దుగాల నుంచి. సిఎస్కే అవ్వాల్సిందేలే అన్ని చేంజెస్, ఆర్డర్ చేంజ్, మెస్అప్. ఇట్స్ బెటర్ దట్ దే లాస్ట్. MVPs, I don't think CSK had any chance after that quick 3 wickets or so. Yeah, మంచిగా అయిందిలే. టేబుల్ ఇంట్రెస్టింగ్ అయింది చూడడానికి. ముందు ఇంకా బాగుంటది. బట్ యా, పంజాబ్ అట్లీస్ట్ ఇయర్ అన్న వాళ్ళ ఫేట్ ఏమైనా మారుతుందేమో అని చూడాలి. బట్ అదర్ దాన్ దట్ ఇట్ వాస్ టోటల్ వన్ సైడెడ్ గేమ్. గుడ్ దట్ పంజాబ్ కి మంచి రికార్డ్ ఉంది యాక్చువల్లీ సిఎస్కే పైన. నేను తర్వాత చూసిన స్టాట్స్, ఇట్ వాస్ రియలీ గుడ్. సిఎస్కే చెపాక్ లో మంచి రికార్డ్. ఐ థింక్ దే ఆర్ ద బెస్ట్ విత్ ముంబై. వెరీ ఫ్యూ టీమ్స్ హ్యాస్ గుడ్ రికార్డ్ అగైన్స్ట్ చెన్నై. అది పంజాబ్ అవ్వడం ఇంకా సర్ప్రైజింగ్ ఉంది. But yeah, good. At least they hope they make 2 or 3 more wins. Interesting చేయాలి ఇంకా టేబుల్ ని. థ్యాంక్స్ Praveen bro. నేను ఆ స్టాట్ చూసి నేను పంజాబ్ పిక్ చేసిన. అండ్ ఆఫ్ కోర్స్ దేర్ ప్రీవియస్ ఫామ్ కూడా. బట్ ఐ థింక్ పంజాబ్ మంచిగా స్లోగా ఆడి ఇట్లా దే డింట్ లూజ్ వికెట్స్. అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో లూజ్ అయ్యారు, కాకపోతే దే వర్ ఆల్రెడీ లైక్ ప్లేయింగ్ స్లోలీ, మేకింగ్ రన్స్ అండ్ మెల్లగా ఇట్లా అవగొట్టేసారు. బట్ దట్ వాజ్ రియలీ గుడ్. అగైన్ సిఎస్కే మొత్తం అన్ని కలిపిరు. మొత్తం పులిహోర అంతా కలిపినట్టు చేసిర్రు బ్యాటింగ్ ఆర్డర్ అంతా. ఆఖరికి ఫైనల్ గా దుబే కూడా బౌలింగ్ ఇచ్చారు, వికెట్లు పడతలేదని ఒక వికెట్. బట్ ఇట్ వాజ్ ఓవరాల్ ఐ థింక్ ఇట్స్ వన్ సైడెడ్ బోరింగ్ గేమ్. అంతకంటే ఇంకా మనం ఏం చెప్పలేం. బట్ రవీంద్ర చెప్పినట్టు ఇట్స్ రియలీ గుడ్ టు సీ లైక్ టేబుల్ ఓపెన్ అప్ అయింది ఇప్పుడు మళ్ళా. పంజాబ్ ఈస్ కమింగ్ బ్యాక్ అగైన్ ఇన్ ద టాప్ 7 and also it's really good. So that's our post-match analysis on CSK and Punjab. Now we'll discuss the prediction on SRH versus Rajasthan being played at Hyderabad. So this time we'll start with Srikanth bro.
Let's go. Yeah, it's time for upsets. I hope my SRH హారాన్ని upset చేయాలి. only I'm giving chance, and usual గా అయితే you will pick RR. I am taking SRH just because coming off 2 losses plus playing at home కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది అని అనుకుంటున్నా. బిగ్ సో కాల్ బిగ్ 4 including అభిషేక్ శర్మ షుడ్ ఫైర్, లేదంటే ఇట్ విల్ బి లైక్ వన్ సైడెడ్ గేమ్. బౌలింగ్ గురించి ఐ థింక్ దేర్ ఇస్ నాట్ మచ్ టు టాక్ అబౌట్ SRH. బౌలింగ్ లో కమిన్స్ కొంచెం కంట్రోల్ చేస్తాడు, మార్కండే మైట్ డూ సమ్ మ్యాజిక్. చూద్దాం. ఐ హోప్ ద ఫెయిలియర్స్ ఫర్ లైక్ టాప్ 4 బ్యాట్స్మెన్ ఫెయిల్ కాకుండా ఇట్ విల్ బి అ గుడ్ గేమ్. రాజస్థాన్ రాయల్స్ లో ఐ థింక్ పికింగ్ అప్ బట్లర్ అండ్ శాంసన్ విల్ బి కీ. వీళ్ళిద్దరు పోతే ఇట్ విల్ బి we can contain them around 200 if we are basically trying to chase the target. అంటే బ్రో నేను ఆర్ఆర్ పిక్ చేస్తున్నా. దెర్ ఇస్ నో ఏమంటారు రాకెట్ సైన్స్ ఇన్ ఇట్. నా స్టిల్ ఐ స్టిక్ టు ఇట్. హెడ్ ని ఫస్ట్ 2 ఓవర్లో తీసేస్తే SRH హాస్ నథింగ్ టు డూ విత్ ద టీమ్. నేను ఆల్రెడీ 3 గేమ్లో ప్రూవ్ అయింది. రేపు కూడా బోల్ట్ గార్డ్ హెడ్ ని తీస్తే SRH లైన్ కడుతుంది. అది నా ఎక్స్పెక్టేషన్. సో ఐఎమ్ గోయింగ్ విత్ RR. అండ్ రీజన్ ఏంటంటే లాస్ట్ 2-3 మ్యాచెస్ ఏప్రిల్లో జరిగిన మ్యాచెస్ లో SRH స్టేడియంలో ఫస్ట్ 3 మ్యాచెస్ జరిగిన దానికి చేంజ్ ఉంది. లాస్ట్ 3 మ్యాచెస్ స్కోరింగ్ లో స్కోరింగ్ 180, 190, 160, రైట్. ఇట్స్ నాట్ ఫస్ట్ లో ఆడిన గేమ్స్ 250, 270 అట్లా కొట్టారు. సో స్పిన్ కి కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంది. అండ్ ఐ థింక్ RR హాస్ అన్ అడ్వాంటేజ్ ఆన్ స్పిన్ సైడ్. సో దట్స్ వేర్ ఐఎమ్ గోయింగ్. యా బ్రో నేను నేను యూజువల్ SRH పిక్ చేయ, బట్ ఈ రోజు కూడా ఏం చేయాలి, చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు కూడా ఏం చేయాలి, ఈ రోజు కూడా ఏం ఈసారి చేయాలి. చేసినట్టు చెప్పిండు ఆయన. అదే కదా. ఆర్ఆర్ పిక్ చేస్తా. మై MVPs ఆర్ నితీష్ రెడ్డి, హోమ్ గ్రౌండ్ కాబట్టి, అండ్ అక్కడ నుంచి ఐల్ పిక్ పరాగ్ ఫర్ చేంజ్. నేను SRH పిక్ చేస్తా. అయిపోయి ఆర్ఆర్కి కొంచెం ఒక బ్రేక్ రావాలి, తెలవాలి వాళ్ళకు కూడా. ఒక మ్యాచ్ ఇట్లా ఓడితే తెలుస్తుంది వాళ్ళకు కూడా. SRH 2 మ్యాచ్లు ఓడిపోయారు. సో ఐ థింక్ దే విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్. అంటే టీమ్ అది ఏం చేంజ్ చేయరు మోస్ట్లీ, బట్ ఐ థింక్ దే విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్. ఇట్లా కొంచెం పోస్ట్లకు వచ్చి టాస్ అది కూడా చక్కగా తీసుకుంటారు అనుకుంటున్నా. అండ్ విత్ హైదరాబాద్, సో ఇఫ్ దే గెట్ గోయింగ్ అగైన్ ఇట్లా మళ్ళా మంచి పిచ్, ఈజీగా వెళ్తాయి స్కోర్లు. కాకపోతే అగైన్ దెర్ ఇస్ అ డేంజర్. బోల్ట్ లేపుతాడు. మంచి బౌలింగ్ ఉంది రాజస్థాన్ కి. సో దట్ ఈస్ అ డేంజర్. కాకపోతే ఐ థింక్ SRH విల్ విన్. సో హోప్ఫుల్లీ విల్ సీ. నా MVPs వచ్చి ఐల్ పిక్ శాంసన్ ఫ్రమ్ రాజస్థాన్, అండ్ ఫ్రమ్ హియర్ ఐల్ పిక్ అభిషేక్ శర్మ. ప్యూర్లీ బ్యాటింగ్. సో నేను కూడా SRH పిక్ చేయాలా? 3-1 అవుతుంది. వద్దొద్దు. రేపు రిజల్ట్ తెలవాలి కదా. ఆల్రెడీ చంటి ఏమన్నా తెలుసా, ఐ విల్ థింక్ మళ్ళా రాజస్థాన్ అట్లా ఇండైరెక్ట్ గా SRH ఇచ్చేసాం కదా. సో 3-1 అయిపోతుంది ఆల్మోస్ట్. సో లెట్స్ గో విత్ ఇట్. Yeah, chalo. So that's our pre-match analysis for the game between SRH versus Rajasthan. We'll come back with another episode of Batte Buzz. Please do like, share, and subscribe.